హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యే టాపిక్ ఏంటంటే యూపీఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా అంటే మనకి యూనియన్ క్యాబినెట్ అనేది రీసెంట్గా ఆమోదించడం జరిగిందనమాట. అయితే ఈ పెన్షన్ స్కీమ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది మనం ఎంసీక్యూ ఫార్మాట్లో డిస్కస్ చేసుకుందామండి. అయితే డెఫినెట్గా మనకి ఎకానమీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఖచ్చితంగా దీని మీద మనకి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని నేను మీకు ఎంసీక్యూ ఫార్మాట్లో అనమాట కొన్ని క్వశ్చన్స్ని తయారు చేసి మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలయ్యకి ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, అప్పుడే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే మీరు ఎప్పటిదాకా మన బాలయ్యకి యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి. ఎందుకంటే యాప్లో మీకు కంప్లీట్గా థియరిటికల్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ ఇలా మీకు వ్యాలిడిటీ బేస్ చేసుకొని సబ్జెక్టులను బేస్ చేసుకొని మీకు నెంబర్ ఆఫ్ కోర్సెస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి యాప్ని డౌన్లోడ్ చేసుకొని డిస్క్రిప్షన్ లింక్ ద్వారా. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూడండి, ఇక్కడ మనకి ఎవరైతే యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారో ఆయన అనమాట క్యాబినెట్ తలక ఏవైతే క్యాబినెట్లో డిస్కస్ చేస్తారో అవన్నీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది మీడియాకి. దాంతోపాటు యూపీఎస్ స్కీమ్ గురించి చెప్పారనమాట. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏ కమిటీ సిఫార్సుల మేరకు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది? ఓకేనండి, చాలా ఇంపార్టెంట్, కమిటీ గ్యారంటీగా అడుగుతాడు. ఓకే, యూపీఎస్ అంటే మనకి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అన్నప్పుడు దీని గురించి చాలా డీటెయిల్స్ చెప్తాను నేను మీకు, ఒక్కొక్క దాంట్లో చెప్తాను. అయితే ఏ కమిటీ రికమెండ్ చేస్తుందంటే రంగరాజన్ కమిటీయా, దువ్వూరు సుబ్బారావు కమిటీయా, అరవింద్ సుబ్రహ్మణ్య కమిటీయా, సోమనాథన్ కమిటీ అంటే సోమనాథన్ కమిటీ అండి. సోమనాథన్ గారు ఎవరండి అంటే మనకి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అనమాట యాక్చువల్లీ. ఓకేనండి, మనకి ఫైనాన్స్ మినిస్ట్రీకి అనమాట ఒక సెక్రటరీ ఉంటారు కదా, మన ఫైనాన్స్ సెక్రటరీ అనమాట. సోమనాథన్ గారి కమిటీ రికమెండేషన్స్ మేరకు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది మనకి తీసుకురావడం జరిగింది. అసలు ఎందుకు తెచ్చారో కూడా చూద్దాం మనం. ఓకే, మరి నెక్స్ట్ చూద్దామండి. యూపీఎస్ అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించారంట కార్యదర్శి. ఓకేనండి, మన ఆర్థిక కార్యదర్శి అనమాట ప్రకటించారు. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది ఎప్పటి నుంచి మనకి అమల్లోకి వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగిందంటే ఆప్షన్స్ చూద్దామండి. 2025 జనవరి 1, 2026 జనవరి 1, 2025 ఏప్రిల్ 1, 2025 జనవరి 1. 2 సార్లు ఇస్తాం ఇది. ఓకే, చూడండి అక్కడ 2025 ఏప్రిల్ 1 నుంచి అండి. ఓకేనండి, 2025 ఏప్రిల్ 1 నుంచి కూడా మనకి ఇది అమల్లోకి వస్తుంది అనమాట. అంటే ఇంకా మనకి ఇంకా 4 మంత్స్ టైం అది ఆల్రెడీ ఆగస్ట్ 29 ఇవ్వాలి కాబట్టి సో మరొక 4 మంత్స్ తర్వాత అనమాట మనకి వస్తుంది. 4 మంత్స్ కదా, 8 మంత్స్ తర్వాత, ఎందుకంటే ఏప్రిల్ నుంచి కదా మనకి. ఓకే, 2025 అంటే మనకి 2025 అంటే 24-25 ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎండింగ్ అయిపోయిన తర్వాత 25 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది అనమాట. అంటే చూద్దాం ఇక్కడ ఎవరెవరు అక్కడ జాయిన్ అవుతారని చూడండి. బాగా గత ఏడాది కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమితులైనటువంటి టీవీ స్వామినాథన్ గారి నేతృత్వంలో కమిటీని ఆర్థిక శాఖ ఏర్పాటు చేసిందండి. ఎన్పిఎస్లో చేయాల్సినటువంటి మార్పులపై, ఎందుకంటే ప్రస్తుతానికి ఉన్నది వచ్చేసి ఎన్పిఎస్ అనమాట. ఎన్పిఎస్ అంటే మనకి నేషనల్ పెన్షన్ స్కీమ్. ఎందుకంటే 2003 వరకు కూడా ఏంటండి అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉండేది అనమాట. యాక్చువల్లీ ఓపీఎస్ కాన్సెప్ట్ ఏంటండి అంటే అప్పటిదాకా ఎవరైతే గవర్నమెంట్ సర్వీసెస్లో ఉంటారో వాళ్ళు రిటైర్ అయిన తర్వాత రిటైర్ అయిన సంవత్సరంలో అంటే రిటైర్ అయినంత మంత్లో ఓకే వాళ్ళు ఎంత శాలరీ అయితే డ్రా చేశారో ఓకేనండి, అంటే లాస్ట్ శాలరీ ఎంతైతే ఉంటుందో ఆ శాలరీ బేసిక్లో అనమాట 50% పెన్షన్ వచ్చేది. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటండి అంటే ఎలాంటి చందా అంటే ప్రతి నెల కూడా డబ్బులు ఏం కట్ అయ్యేవి కాదనమాట యాక్చువల్లీ. కానీ ఎన్పిఎస్ స్కీమ్ ఏంటండి అంటే ప్రతి నెల కూడా 10% అనమాట ఎంప్లాయీ తలక బేసిక్లోంచి కట్ అవుతుంది. ఎగ్జాంపుల్ 30,000 బేసిక్ అనుకోండి, 3,000 కట్ అవుతుంది అనమాట. దానికి కొంత ప్రభుత్వం ఇస్తుంది అనమాట యాక్చువల్లీ. ఓకేనండి, ప్రభుత్వం కొంత, నెక్స్ట్ ఎవరైతే ఎంప్లాయీ ఉన్నారో వాళ్ళు కొంత, ఎంప్లాయీ కొంత, ఎంప్లాయర్ కొంత ఇస్తారనమాట. సో ఈ మనీ ఏదైతే ఉందో ఓకే ఈ మనీ ఏం చేస్తారంటే తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో పెడతారనమాట. ఓకేనండి, స్టాక్ మార్కెట్లో పెడితే ఏమవుతుంది, అది కొన్ని సంవత్సరాల తర్వాత అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ డబ్బుల్లో ఎన్పిఎస్లో భాగంగా ఏం చేస్తారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ₹1 కోటి అయిందనుకోండి మొత్తం, అంటే సర్వీస్ మొత్తం కలిపి ₹1 కోటి సేవ్ చేస్తారంటే ఎవరు ఎంప్లాయీ ప్లస్ ఎంప్లాయర్ కలిపి ఒక 1 crore అయిందనుకోండి ఎగ్జాంపుల్. అంటే వీళ్ళు దాచింది కాకుండా ఒక 50 లక్షలు 40 లక్షలు సేవ్ చేస్తే వాళ్ళకి అది రిటర్న్స్ బాగా వచ్చి ఒక ₹1 కోటి వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్. ఆ ₹1 కోటి ఏం చేస్తారంటే 60% వెనక్కి ఇస్తారనమాట. ఓకే, 60% అంటే 60 లక్షలు ఇస్తారు. మిగతా 40 లక్షలు ఏం చేస్తారంటే ఓకే మళ్ళీ తీసుకెళ్ళి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే అందులోంచి వచ్చేటటువంటి రిటర్న్స్ అనమాట ఈ 40% పెన్షన్ కింద ఇస్తారనమాట. యాక్చువల్లీ 40%ని పెన్షన్ కింద ఇస్తారు, 60% చేతికి ఇచ్చేస్తారనమాట యాక్చువల్లీ. సో ఇక్కడ రిస్క్ ఏంటండి అంటే ఎన్పిఎస్లో ఓకే ఎలాంటి భయం ఉంటుందంటే ఒకవేళ ప్రతి నెల ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బులు కనుక మంచి రిటర్న్స్ వస్తే పర్వాలేదు, అంటే వాస్తవానికి తీసుకుంటే లాంగ్ రన్లో రిటర్న్స్ ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఇన్సెక్యూరిటీ కూడా ఉంటుంది కదా, ఒకవేళ రిటర్న్స్ మంచివి రాకపోతే అప్పుడు ప్రాబ్లం. కాబట్టి ఓకే దీని మీద అనమాట కొంతవరకు డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. సో అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఏదైతే మనకి ఎన్పిఎస్కి సంబంధించినటువంటి విధానాలను వ్యతిరేకిస్తున్నారో దాని మీద
కొన్ని రిఫార్మ్స్ చేద్దాము, రికమెండేషన్స్ చేయమని చెప్పి ఓకే సోమనాథన్ గారి కమిటీ వేస్తండి. ఈ సోమనాథన్ గారి కమిటీ ఏంటంటే మనకి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది మనకి చెప్పడం జరిగిందనమాట. మరి దీనికి సంబంధించి ఏంటనేది చూద్దాం ఒకసారి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. యూపీఎస్కి సంబంధించి క్రింది వాళ్ళే సరికానిది అది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద యూపీఎస్. చూడండి, మనకి ఇప్పుడు ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్నటువంటి యూపీఎస్ స్కీమ్కి సంబంధించి తీసుకుంటే ఓకే పదవీ విరమణకి ముందు 12 నెలల్లో అందుకున్న జీతంలో 50% పెన్షన్గా అందుతుందంట. అంటే రిటైర్ అవుతున్నారు, ఎగ్జాంపుల్ 2030లో ఎవరైనా రిటైర్ అవుతున్నారు అనుకోండి ఎగ్జాంపుల్. ఆ రిటైర్ అవుతున్నప్పుడు ఓకే ఆ 30లో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, 30లో రిటైర్ అయితే ఆ 2030 సంవత్సరంలో ఎంతైతే ఆ 1 ఇయర్ బ్యాక్ అంతకు 12 నెలల ముందు నుంచి ఒక 50,000 తీసుకుంటున్నారు అనుకోండి. ఏది బేసిక్ పే మొత్తం కాదు, ఎందుకంటే బేసిక్ అనమాట, మళ్ళీ డిఏలు నెక్స్ట్ హెచ్ఆర్ఎల్ అన్నీ కలిసి ఒక గ్రాస్ వస్తుంది అనమాట. మళ్ళీ గ్రాస్లో డిడక్షన్స్ పోగా నెట్ వస్తుంది శాలరీ. అలా ఏంటండి అంటే ఏదైతే బేసిక్ పే ఉంటుందో అందులో 50% అనమాట పెన్షన్ ఇస్తారు. ఓకే, అలాగే 50% పెన్షన్ రావాలంటే కనీసం 25 ఏళ్ళు సర్వీస్ చేయాలన్నమాట. అంటే 50% పెన్షన్ అన్నాం కదా, అంటే 30,000 ఇప్పుడు 50,000 అనుకోండి బేసిక్ పే, 25,000 పెన్షన్ ఇవ్వాలంటే వాళ్ళు కనీసం 25 సంవత్సరాలు సర్వీస్ చేయాలి. అంటే 25,000 అని కాదు, అక్కడ ఒక ₹1,00,000 బేసిక్ అనుకోండి, 50,000 రావాలంటే అంటే మీరు ఎంతైతే శాలరీ అందుకున్నారో లాస్ట్ ఇయర్లో అందులో 50% పెన్షన్ రావాలంటే ఖచ్చితంగా 25 ఏళ్ళ పాటు సర్వీస్ చేసి ఉండాలి. అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇది యాక్చువల్లీ, కానీ సర్వీస్ని బట్టి అనమాట ఈ పెన్షన్ స్కీమ్ అన్నది డిజైన్ చేశారు. మరి పెన్షన్దారు మరణించారనుకోండి ఎగ్జాంపుల్, అంటే ఆ పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి చనిపోయారు అనుకోండి ఎగ్జాంపుల్, మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, అంటే లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో 60% ఇస్తారనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 50,000 పెన్షన్ వస్తుంది అనుకోండి, అంటే ₹1,00,000 బేసిక్ పేతో రిటైర్ అయ్యారు, 50,000 పెన్షన్ వస్తుంది. ఒకవేళ మరణించారనుకోండి పెన్షన్దారు, ఇందులో 60% అంటే ₹30,000 పెన్షన్ వస్తుంది అనమాట ఎవరైతే చనిపోయారో వాళ్ళకి. నెక్స్ట్ వాళ్ళ పార్ట్నర్కి. మరి పెన్షన్ పొందడానికి కనీస అర్హత సర్వీస్ వయస్సు 15 ఏళ్ళు అంట. సో ఇది కరెక్ట్ కాదండి. పెన్షన్ పొందడానికి కనీస అర్హత ఎంత అంటే 10 సంవత్సరాలు అనమాట. అంటే కనీసం 10 సంవత్సరాల పాటు సర్వీస్ చేయాలి. అంటే గవర్నమెంట్ సర్వీసెస్లో కనీసం 10 ఏళ్ళ పాటు ఉండాలన్నమాట ఫస్ట్ ఇది. అలాగే ఎంతైనా సరే మినిమం 10,000 ఇస్తారనమాట యాక్చువల్లీ. ఓకేనండి, అంటే పెన్షన్ అనేది కంపల్సరీ 10,000 అయితే ఖచ్చితంగా వస్తుంది. బేసిక్ పే మీకు ఒకవేళ 10,000 దాటకపోయినా, అంటే 20,000 లేకపోయినా సరే బేసిక్ పే 10,000 అయితే పెన్షన్ కంపల్సరీగా వస్తుంది. ఇది ఒకటి బెనిఫిట్ ఇందులో. అండ్ నెక్స్ట్ది ఇంకోటి ఏంటంటే అంటే ఓకే 25 ఏళ్ళు ఎవరైతే సర్వీస్ చేస్తారో వాళ్ళకి రిటైర్ అయినప్పుడు ఎంతైతే బేస్ పే ఉందో అందులో 50% పెన్షన్ ఇస్తారు. ఒకవేళ చనిపోయారు అనుకోండి పెన్షనరు, ఎంతైతే పెన్షన్ అనేది వస్తుందో అందులో 60% ఇస్తారనమాట. ఓకే, ఇవి మెయిన్గా అనమాట యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో మనకి చెప్పడం జరిగిందనమాట. ఓకే, మరి దీని మీద ఎలాంటి విధానాలు వస్తాయన్నది మనకు తెలియదు ఇంకా. చూడండి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతానికి ఏంటంటే 23 లక్షల సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అనమాట ఇది వర్తిస్తున్నది. ఓకే, వర్తించేటట్టు తీసుకొస్తున్నారు దీన్ని. ఓకే, రాష్ట్ర ప్రభుత్వాలు అనేది ఎలా అంటే స్టేట్ గవర్నమెంట్స్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఇష్టం అనమాట. ప్రస్తుతానికి ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం తెస్తుంది అనమాట. చూడండి ఇక్కడ ఇదేంటంటే 2004 ఏప్రిల్ 1 తర్వాత సర్వీస్లో చేరిన వాళ్ళందరికీ వర్తిస్తుంది. ఏంటి ఎన్పిఎస్ ఉంది ప్రజెంట్ కదా, ఎవరెవరైతే 2004 ఏప్రిల్ 1, ఎందుకంటే మనకి 2003 వరకు ఎవరైతే జాయినింగ్స్ ఉన్నారో వాళ్ళందరికీ నార్మల్ రెగ్యులర్ పెన్షన్ ఉంది, ఓపీఎస్ వస్తుంది, అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉంది. కానీ 2004 నుంచి ఎవరైతే జాయిన్ అయ్యారో కొత్తగా వాళ్ళకి పెన్షన్ లేదు సెంట్రల్ గవర్నమెంట్లో. కొన్ని రాష్ట్రాలు ఏంటంటే తర్వాత కాలంలో తీస్తారు పెన్షన్ సిస్టమ్ వాళ్ళకి. ఓకే, సో మరి ఇక్కడ తీసుకుంటే ఓకే ఉద్యోగులు యూపీఎస్ని కనుక ఎంచుకుంటే నెల ఉద్యోగి 10% తన జీతం కడితే ఎంత శాతం ప్రభుత్వం యొక్క వాటా ఉంటుందంట. ఇప్పుడు జనరల్గా తీసుకుంటే ఎన్పిఎస్లో కూడా ఓకే కేంద్ర ప్రభుత్వం కొంత ఇస్తుంది, అంటే ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా తలకి శాలరీలో నుంచి 10% కట్ అయింది అనుకోండి, నాకు ఒక 40,000 శాలరీ 4,000 కట్ అయింది అనుకోండి, ప్రభుత్వం కొంత అమౌంట్ వేస్తుంది అనమాట దానికి సరిపోయినట్టు. మరి ఇప్పుడు ఎంత వేస్తుంది అంటే 18%, 15%, 16, 14 అంటే 18% చేస్తుంది అనమాట. అంటే 40,000 శాలరీలో ఓకే నేను 4,000 పే చేస్తే ఒకవేళ 18% అంటే ఎంతమ్మా, ప్రభుత్వం వచ్చేసి 7,200 వేస్తుంది అనమాట. ఒకవేళ ₹1,00,000 బేసిక్ అనుకోండి ఎగ్జాంపుల్, ₹1,00,000 బేసిక్లో నాకు 10,000 కట్ అయితే ప్రభుత్వం ఎంత వేస్తుంది, 18% అంటే 18,000 వేస్తుంది, 28,000 అనమాట నెలకి. ఓకే, అలాగనమాట సేవింగ్ అనేది ఉంటుంది ఇందులో. ఓకేనండి, చూడండి ఇక్కడ 18% అనమాట వేస్తుంది ఇక్కడ. చూడండి ఇక్కడ ఓకే నెక్స్ట్ తీసుకుంటే ఎన్పిఎస్ లబ్ధిదారులను. ఓకే, ఎన్పిఎస్ అంటే చెప్పాం కదా మన దాకా, ఎన్పిఎస్ పథకం అంటే ఏంటి, 2004 తర్వాత ఎవరెవరైతే ఉన్నారో ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కాకుండా కొత్తగా పెట్టింది ఎన్పిఎస్ స్కీమ్. ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఓకే, మనం కొంచెం వేసుకుంటే గవర్నమెంట్ కొంచెం వేసి రెండు కలిపి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. రిటైర్మెంట్ అయినప్పుడు ఆ డబ్బులు ఎంత క్యాలిక్యులేట్ చేసి 60% మనకి ఇస్తారు, మిగతా 40% మీద వడ్డీ లాగా అనమాట మనకి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పాం కదా. మరి ఎన్పిఎస్ పథకం లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం కేటాయించిన నెంబర్ ఏంటి? ఎన్పిఎస్ నెంబరా, ప్రాన్ నెంబరా, పాన్ నెంబరా, ఈపీఎఫ్ఓ నెంబర్ అంటే ఇది ప్రాన్ నెంబర్ అండి. ప్రాన్ నెంబర్ అంటే అర్థం ఏంటంటే పర్మనెంట్
రిటైర్మెంట్ ఓకే అకౌంట్ నెంబర్ అనమాట. ఓకేనండి, పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ అంటారు దీన్ని, ప్రాన్. అయితే ఇది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా కాదండి, కామన్ పీపుల్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ప్రైవేట్ జాబ్ చేస్తారనుకోండి, మీకు పెన్షన్ భద్రత కావాలనుకోండి, మామూలుగా పెన్షన్ స్కీమ్స్ ఉన్నాయి, అటల్ పెన్షన్ యోజన లాంటి స్కీమ్స్ ఉన్నాయి, కానీ మీకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి, ఎక్కువ సెక్యూర్డ్ ఇన్కమ్ కావాలని అనుకుంటే ఎన్పిఎస్ఎన్ స్కీమ్ ఉంది. మీరు బ్యాంక్కి వెళ్తే మీకు చెప్తారనమాట, నేను ఎన్పిఎస్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అన్నారు అనుకోండి, వెంటనే వాళ్ళు మీకు ఏం చేస్తారంటే ఓకే మీకు ఒక ఫామ్ ఇస్తారు, మీరు అది నింపించవచ్చు. ఎస్బీఐ అయితే యోనో ఎస్బీఐలోనే మనం చేసేవచ్చు యాక్చువల్లీ. ఓకే, సో నేషనల్ పెన్షన్ స్కీమ్ అనమాట ఇది యాక్చువల్లీ. ఈ ఎన్పిఎస్లో ఏంటంటే అంటే మీరు ఎంతైనా వేసుకోవచ్చు అనమాట, లిమిట్ ఏమి ఉండదు దీనికి. అంటే మీరు ఇండివిజువల్ పర్సన్ కాబట్టి మీకు లిమిట్ ఏమి ఉండదు అనమాట. మీరు నెలకు 10,000, 20,000, 30,000 ఎంతైనా వేసుకోవచ్చు, సంవత్సరానికి ఎన్ని లక్షలు వేసుకోవచ్చు. అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనుకోండి, పీపీఎఫ్ అనుకోండి ఎగ్జాంపుల్, అందులో అయితే సంవత్సరానికి 1,50,000 వరకు సేవ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఇండివిజువల్ పర్సన్స్కి సంబంధించిందే. మరి ఎంప్లాయీస్కి సంబంధించిన పీఎఫ్ అయితే ఈపీఎఫ్ అంటారు దాన్ని. ఓకే, ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ అది వేరేది. అంటే ఇండివిజువల్ పర్సన్స్ అయితే అంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ అనుకోండి, పీపీఎఫ్ అండ్ ఎన్పిఎస్ అనేది మంచి ఆప్షన్స్ అనమాట యాక్చువల్లీ. ఈ ఎన్పిఎస్లో మీరు ఎంతనే వేసుకోవచ్చు. అలాగే దీనికి ట్యాక్స్లో మీరు 50,000 వరకు చూపించుకోవచ్చు. అంటే నేను ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేసిన 50,000 అని చెప్పి మీరు ట్యాక్స్ డిడక్షన్లో చూపించవచ్చు. పీపీఎఫ్లో అయితే 1,50,000 వరకు చూపించవచ్చు అనమాట యాక్చువల్లీ. అయితే మరి ఇక్కడ తీసుకుంటే ఓకే, ఎన్పిఎస్కి సంబంధించి మీరు కట్టుకుంటారు కదా, ఇది ఏంటంటే మీకు మళ్ళీ 60 ఏళ్ళు వచ్చినంత వరకు ఈ డబ్బులు రావు వెనక్కి. ఓకే, ఇందాక చెప్పినంటే 60 ఇయర్స్ తర్వాత ఏంటంటే మొత్తం క్యాలిక్యులేట్ చేస్తారు, అక్కడ చూపిస్తుంది మీకు. ఓకే, మీ షేర్లు అనేవి మీరు ఎలా పెట్టుకోవచ్చు, ఏ బ్యాంకుల్లో మీరు పెట్టుకోవచ్చు, మీరు మార్చుకుంటూ ఉండొచ్చు అనమాట. 2 నెలలకి 3 నెలలకి ఒకసారి వాళ్ళు ఇస్తారు ఆప్షన్స్ అక్కడ. సో ఈ షేర్ పెరుగుతుంది కాబట్టి ఇందులోనే ఇన్వెస్ట్మెంట్ పెడతానని చెప్పేసి మీరు మార్చుకోవచ్చు. లేదు డిఫాల్ట్ పెట్టేస్తే ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ రన్ చేస్తుందో వాళ్ళే మార్చుకుంటారు దీన్ని. సో మీకు ఎలాగైనా మీకు పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ ఒకటి ఇస్తారండి. సో మీరు దాని ద్వారా అనమాట మీరు రెగ్యులర్గా పే చేసుకోవచ్చు, మంత్లీ పే చేసుకోవచ్చు, ఇయర్లీ పే చేసుకోవచ్చు. దర్ ఇస్ ఎనీ లిమిట్ అనమాట. చాలా ఇది కూడా బాగుంటుంది యాక్చువల్లీ. ఎవరైతే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ఎన్పిఎస్ చాలా మంచి బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ అండి ఎఫ్ఆర్బిఎం చట్టం అనేది ఏ సంవత్సరంలో చేశారంట? 2003, 2002, 2005, 2000. ఓకేనంటే 2003 అండి. సార్ ఇప్పుడు ఇది ఎందుకు సార్ వచ్చిందని అడిగితే ఓకే, వాస్తవానికి తీసుకుంటే ఇప్పుడు మన ఈ డిస్కషన్ అంతా కూడా ఎఫ్ఆర్బిఎం చట్టం వల్లనే. ఎందుకంటే విపరీతంగా సబ్సిడీలు, ఓకే వెల్ఫేర్ స్కీమ్స్, అలాగే పెన్షన్లు ఇవన్నీ పెరిగిపోవడం వలన రెవెన్యూ డెఫిసిట్ పెరిగిపోతుంది. ఓకేనండి, విపరీతంగా రెవెన్యూ డెఫిసిట్ అనేది పెరిగిపోతుందనే ఉద్దేశంతో 2003వ సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన చట్టమే ఎఫ్ఆర్బిఎం చట్టం, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ అనమాట. దీని ప్రకారం ఏం చేశారంటే ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో ఓకే జీడిపిలో, అలాగే రాష్ట్రాలు అయితే జిఎస్డిపిలో ఓకే వాళ్ళ యొక్క టోటల్ ఇన్కంలో అంటే టోటల్ జీడిపి ఆఫ్ ద కంట్రీ కానీ టోటల్ జిఎస్డి ఆఫ్ ద స్టేట్లో కానీ ఎంతకంటే ఎక్కువ అప్పు చేయకూడదు అని చెప్పేసి ఒక రూల్ పెట్టారనమాట. అంటే ఆ రూల్ అనేది మనకి అప్పుడప్పుడు అవసరమైనప్పుడు ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నారనమాట ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మొన్న లాక్డౌన్ వచ్చింది, ఆ టైంలో ఎఫ్ఆర్బిఎం లిమిట్ అనేది పెంచారు కొంచెం. ఓకే, సో ఆ లిమిట్ అనేది గవర్నమెంట్ అనమాట అప్పుడప్పుడు ఎక్స్టెన్షన్ చేస్తుంది అవసరాన్ని బట్టి, బట్ మ్యాక్సిమం ఎక్కువ ఎక్స్టెన్షన్ చేయదు, నార్మల్గానే చేస్తుంది. సో ఎఫ్ఆర్బిఎం చట్టం తీసుకొచ్చారండి. అంటే రిస్ట్రిక్షన్స్ పెట్టారనమాట ప్రభుత్వాలు లోన్స్ తీసుకోవడం విషయంలో కానీ, సబ్సిడీలు ఇవ్వడంలో కానీ, వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి అంటే ఆ లిమిట్ పెట్టారు అంతే. ఆ లిమిట్లోగా మీరు ఏమైనా సరే చేసుకోవచ్చు అనమాట. దీంతో పాటు ఏంటంటే పెన్షన్స్ కూడా తీస్తారనమాట. యాక్చువల్లీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది తీయడం జరిగిందనమాట. ఓకేనండి, సో మరి ఎఫ్ఆర్బిఎం చట్టం అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2004 జూలై 15 నుంచి అమల్లోకి వచ్చిందండి. ఐ థింక్ జూలై 15 అనుకుంటా 2004లో అయితే అమల్లోకి వచ్చింది ఎఫ్ఆర్బిఎం చట్టం అనేది. సో ఇప్పుడు మనకి ఏదైతే 20 సంవత్సరాలు అయిపోయింది 2024కి మనకి కరెక్ట్గా 20 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది అనమాట. 2004 నుంచి ఎవరెవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు రిటైర్మెంట్కి కూడా దగ్గరలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పేరుతో అనమాట కొత్త పథకాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరిగింది. ఎన్పిఎస్ వల్ల కొంచెం లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. కాబట్టి ఇదైతే కొంత సెక్యూరిటీగా ఉంటుందనే ఉద్దేశంతో సోమనాథన్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం అనమాట ఈ క్యాబినెట్ కమిటీ అంటే మన సెంట్రల్ క్యాబినెట్ ఏం చేస్తుందంటే ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పథకానికి అనమాట అప్రూవల్ ఇచ్చింది. మరి దీన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారు, ఇంకేమైనా సరే మాడిఫికేషన్స్ చేస్తారో అన్నది మనం ఒకసారి ఇంప్లిమెంటేషన్ జరిగిన తర్వాత మళ్ళీ మరోసారి దీని గురించి డిస్కస్ చేసుకుందామండి. తెలుగు మీడియం వాళ్ళకి సంబంధించిన ఈ క్వశ్చన్స్ ఉన్నాయి, అండ్ ఇంగ్లీష్ మీడియం కూడా అనమాట. మరి ఓకే, మీకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సంబంధించి కూడా నేను డేటా మొత్తం ఇచ్చాను. వాట్ ఈజ్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి మొత్తం నేను మీకు ఇచ్చాను. ఓకే, యూపీఎస్ స్కీమ్ ఎలిజిబిలిటీ ఏంటి ఇచ్చాను ఇదంతా కూడాను. అలాగే ఇండియన్ ఎకానమీ కోర్స్ కూడా స్టార్ట్ అయింది మన యాప్లో. సో నేనే చెప్తున్నాను, నిన్న బడ్జెట్కి సంబంధించినటువంటి ఒక 2 వీడియోలు వేసాం ఆల్రెడీ. నేషనల్ ఇన్కమ్ చెప్పడం జరిగింది, అలాగే మనకి ఇంట్రడక్షన్లో టెర్మినాలజీ కొంత చెప్పడం జరిగింది. నెక్స్ట్ అలాగే ప్లానింగ్ కమిషన్ మొత్తం చెప్పడం జరిగింది.
ఇంకా బడ్జెట్కి సంబంధించిన వీడియోస్ ఇంకా వస్తాయి. అలాగే తర్వాత మనకి బ్యాంకింగ్ కానీ లేదంటే సెన్సస్ కానీ ఇంటర్నేషనల్ ట్రేడ్ కానీ ఇవన్నీ కూడా నేనే చెప్తాను. ఓకే, సో కాబట్టి కింద డిస్క్రిప్షన్లో బాలు ఐకి యాప్ తలకి లింక్ ఉంటుంది. మీకు నచ్చిన కోర్స్ మీరు తీసుకోవచ్చు. సింగిల్ సబ్జెక్ట్ అయితే 199, 2 సబ్జెక్ట్స్ అయితే 299, ఇలా మీకు వ్యాలిడిటీస్తో మీకు బేస్ చేసుకుని ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.